రైట్ గా డీటెయిల్స్ చూస్తే ఎమర్జెన్సీ నేటికి దేశంపై మానని గాయంగా మిగిలిపోయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 6 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రజావేదిక కూల్చి గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంస పాలనకు తొలి అడుగు వేసిందని మండిపడ్డారు. ఎమర్జెన్సీని మించిన నియంతృత్వ పాలనకు జగన్ తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నియంత్రణలకు విధ్వంసకారులకు చోటు లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 19వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం వరకు చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, కానీ నేను కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను. 9 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలుగుతాడని నాకే అర్థం కాలేదు. 5 ఏళ్ళు అదే జరిగింది. దీనివల్ల మనం చాలా నష్టపోయాం. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో గత పాలకులు ఒక కేస్ స్టడీ. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అన్యాయం, అక్రమాలు, అవినీతి ఎవరు గొంతు విప్పినా నిర్మోహమాటంగా గొంతు నిలివేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా కబ్జాలు, మోసాలు, బెదిరింపులు, దాడులు, కేసులు, ఆస్తులు రాయించుకోవడం, రౌడీజం చేయడం, ఇలా ఒకటిగా చాలా జరిగాయి. కడాన ఒక డాక్టర్ మాస్క్ అడిగితే కరోనా సమయంలో నువ్వు అడిగే అంత ధైర్యం నీకు వచ్చిందని అతన్ని వేధించి వేధించి పిచ్చివాడిని చేసి నడిరోడ్డును చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ సరే, నాకు కూడా చాలా సమస్యలు వచ్చాయి. నాకు ఒకటే డిటర్మినేషన్, నన్ను అభిమానించిన తెలుగు ప్రజానీకం కోసం నేనేమైనా పర్వాలేదు, పోరాటం చేయాలి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఏకైక ధ్యేయంతో ముందుకు పోయాను తప్ప ఎక్కడా రాజీ పడలేదు. 1924 చెప్పాను. 19వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం వరకు చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏడాదిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో రాలేదని అన్నారు. అంత తక్కువ కాలంలోనే కూటమి పాలనపై దారుణమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని విమర్శించారు. అందుకే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ తో పాటు అణచివేత చూస్తున్నామన్నారు. ఇంతవరకు చేసింది ఏమీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు, అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా, ఏ హామీని కూడా, రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు. అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు? ఇంతవరకు చేసింది ఏమీ లేదు, అప్పుడే అన్నీ చేసేసినానని చెప్తా ఉన్నావు. పైగా నేను ఎవడైనా ప్రశ్నిస్తే నీ నేలకు మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉండవు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత 4 వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో, జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి, రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం. గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ, ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన, చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి, ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు, అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా, ఏ హామీని కూడా, రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా
రెడ్ బుక్ అంటే వైసీపీ నేతలు భయపడుతున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. రెడ్ బుక్ గురించి మాట్లాడితే ఒక్కొక్కరికి గుండెపోటు వస్తుందని ఎద్దేవా చేశారు. తన తల్లికి అవమానించిన వారిని తగిన గుణపాఠం చెప్తానని హెచ్చరించారు. వైసీపీ హయాంలో మీసాలు మెలేసిన వాళ్ళు ఇప్పుడు కనిపించడం లేదని తెలిపారు. వైసీపీ నేతలు తన గురించి మాట్లాడితే పట్టించుకోలేదని, ఇక తన తల్లి గురించి మాట్లాడితే ఊరుకోనని మంత్రి లోకేష్ హెచ్చరించారు. మీరు అందరూ వైకాపాలను ఒకటే అడగాలి. అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది, ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు? కనీసం ఇప్పుడు కూడా కలవట్లే, ఒక్క ఫోటో కూడా దిగట్లా. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పాలి. అరే ఎర్రబుక్ గురించి మాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా. ఏదో మాట్లాడేశాడు, నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా, టైం వస్తుంది మీకు చూపిస్తారా ఒక్కొక్కటి సంగతి. చూసారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? ఎవరిని వదిలిపెడతారా? ప్రసక్తేలే. ఇంకొకడు ఉన్నాడు, ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి చీర కొట్టుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం కూటమి ఏడాది పాలనపై ఏపీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాలనలో ఏ మంచి చేస్తారని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు. మంచి చేస్తారని కూటమిని గెలిపిస్తే ప్రజల్ని నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అప్పులు ఎక్కువగా చేశారన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే 1.50 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని ఆరోపించారు. రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేశామని గొప్పలు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. ఉచిత బస్సు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానిది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వమని షర్మిల సెటైర్ వేశారు. నిన్న చంద్రబాబు గారు బ్యానర్ ఐటమ్ చేసిన మంచి చెబుదామన్నారు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటిపోయింది. చంద్రబాబు గారేమో చేసిన మంచి చెబుదామని బ్యానర్ ఐటంలో వేయించుకుంటున్నారు. కానీ జనము ఓట్లేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే మంచి కాదు, మమ్మల్ని ముంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది. ముంచిన వాళ్ళే మంచి చేస్తాం లేక మంచి చెప్పుకుంటాం అని చెప్తున్నారంటే దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టే. చంద్రబాబు గారు ఏ మంచి చెప్పుకోవాలనుకున్నారో సంవత్సరం రోజుల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా? లేక 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో 32,000 కోట్లను జనం నెత్తిన బాధితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలను జనం నెత్తిన మోపారు. ఈ మంచి చెప్తున్నారా? లేక రైట్గా గుంటూరులో రేపు ఎల్లుండి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారని హోంమంత్రి అనిత అన్నారు. రేపు యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. శ్రీ కన్వెన్షన్లో యువత, విద్యార్థులతో మాదక ద్రవ్యాల వినియోగంపై జరిగే నష్టాల గురించి సమావేశం జరుగుతుందని చెప్పారు. గంజాయిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని అనిత వివరించారు. ఈగల్ టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా, వాడకం అడ్డుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అదేవిధంగా ఎల్లుండ 26th and 27th కూడా గుంటూరులోని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి అదేవిధంగా లోకల్ నాయకులతో అధికారులతో మాట్లాడడానికని ఇక్కడికి రావడం జరిగింది. రేపు మనకి యాంటీ నార్కోటిక్ డే, దానికి సంబంధించి ఈరోజు ప్రోగ్రామ్ ఒకటి ర్యాలీ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ విద్యార్థులతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి, ఒక ముఖాముఖి ఏర్పాటు చేసుకోవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గాంజా మీద ఉక్కుపాదం మోపడానికి, అదేవిధంగా డ్రగ్స్ను నిర్మూలించడానికి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఇనిషియేషన్ తీసుకొని ఈగల్ స్థాపించడం, ఈగల్ ద్వారా ఈరోజు కొన్ని లక్షల కేజీల గాంజాని కూడా స్వాధీనపరచుకోవడం, అదేవిధంగా మ్యాక్సిమం క్రాప్ కూడా, గాంజా క్రాప్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేకుండా చేయడానికి కృషి చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. దీని నేపథ్యంలో ఈరోజు ఈ యాంటీ నార్కోటిక్ డేకి సంబంధించి ఒక
ఉన్నతమైన స్థానం ఉంది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరగబోయే ఈ కార్యక్రమానికి రేపు సీఎం గారు ఇక్కడ ప్రారంభించడం, మిగతా జిల్లాల్లోని కూడా సంబంధిత ర్యాలీలు కూడా ఏర్పాటు చేసుకోవడం, మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుని అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అదేవిధంగా ఎల్లుండ 26th and 27th కూడా గుంటూరులోని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి అదేవిధంగా లోకల్ నాయకులతో అధికారులతో మాట్లాడడానికని ఇక్కడికి రావడం జరిగింది. రేపు మనకి యాంటీ నార్కోటిక్ డే, దానికి సంబంధించి ఈరోజు ప్రోగ్రామ్ ఒకటి ర్యాలీ చేయడానికి అదేవిధంగా ఇక్కడ విద్యార్థులతో. ఏపీ హైకోర్టులో మాజీ సీఎం వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సింగయ్య మృతి కేసులో పోలీసులు నోటీసులు ఇవ్వడంతో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. అయితే జగన్ పిటిషన్ను రేపు విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఇక సింగయ్య మృతి కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న అభ్యర్థనతో జగన్ ఈ పిటిషన్ వేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ చేసి కుటుంబాల్లో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ కు చెందుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఫోన్లు ట్యాప్ చేసి నాయకుల ప్రైవసీని దెబ్బతీశారని మండిపడ్డారు. అసలు కేటీఆర్, కేసీఆర్లకు ఆ హక్కు ఎవరిచ్చారని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. ప్రైవసీని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చినాడు? సినీ తారల జీవితాల్లో, కుటుంబాల్లో తగాదాలు వచ్చి ఎంత దూరం పోయిందో మనం చూసాం. కేవలం ట్యాపింగ్ వల్ల మీ అవసరాల కొరకు, మీ స్వార్థం కోసం సినీ తారలు కూడా వదలలే. సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. జడ్జిల్ని వదలలే, వారి మాట వినని బ్యూరోక్రాట్స్ వదలలే, తుదకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వదలలే. ఎవరు ఎటుపోతున్నారో అందరి మీద ట్యాపింగ్ పెట్టినట్టు సందర్భం. కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ చేసినారంటే దేశ చరిత్రలో అతి హేయమైన చర్య ఇది. కేసీఆర్ బాధ్యత, కేటీఆర్ మాకేం సంబంధం, ఏదో లీగల్ నోటీస్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏంటి లీగల్ నోటీస్ మీరు ఇచ్చేది? మీరు మీ నాయన సంబంధం లేకుండానే ప్రభాకర్ రావు గారు ట్యాపింగ్ చేసినాడా? అసలు ప్రభాకర్ రావుని పెట్టింది ఎవడు? ఒక రిటైర్ అయిన అధికారిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎట్లా పెడతారు? మీ అవసరాలు తీసుకోవడానికే కదా. అలాంటి రిటైర్డ్ అధికారిని పెట్టి, మీ అడుగులకు మడుగులొత్తే అధికారిని పెట్టి మాలాంటి ఫోన్లని ట్యాపింగ్ చేయడం అనేది నేరము. డెఫినెట్ గా దీంట్లో ఎంతటి పెద్దవారైనా శిక్ష పడాల్సిందే. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో వెలగబెట్టింది. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్గా ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్ ఏనాడు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టలేదని అన్నారు. కేసీఆర్ గురించి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసన్నారు. అసెంబ్లీ సమావేశాలలో 6 గ్యారంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డికి కవిత సవాల్ విసిరారు. తెలుసు కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకు నష్టం చేయడు. ఆ నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ విషయంలో అయినా కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ప్రజాభవన్లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లు గిఫ్ట్ ప్యాకెట్ కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పంపించింది రేవంత్ రెడ్డి గారే, కేసీఆర్ గారు కాదు. 2016లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆనాడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయమే లేదు, రాలేదు. కేసీఆర్ గారు ఎక్కడ సంతకాలు పెట్టలేదు. తెలుసు కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకు నష్టం చేయడు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏటూగా ఉన్న అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జూలై 1న విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ప్రస్తుతం అరవింద్ కుమార్ విదేశాల్లో ఉన్నారు. ఈ నెలాఖరు వరకు ఆయన తిరిగి తెలంగాణకు వస్తున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో గత జనవరిలోనే ఏసీబీ, ఆ తర్వాత ఈడీ విచారించింది. 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జూన్ 16న కేటీఆర్ను ఏసీబీ మరోసారి విచారించింది. ఈ నేపథ్యంలో ఈ నోటీసులు వెలువడడం ఆసక్తిగా మారింది.
రైటిక కన్నప్ప మూవీపై జీఎస్టీ అధికారులు ఫోకస్ పెట్టారు. మంచు విష్ణు ఆఫీసు, ఇల్లు సహా మూవీకి చెందిన పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మూవీ బడ్జెట్ విషయంలో జీఎస్టీ సరిగ్గా చెల్లించారా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. సోదాలపై మూవీ టీం ఇంకా స్పందించలేదు. అయితే మంచు విష్ణు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ బడ్జెట్ గురించి చెబితే అధికారులు తన ఇంటి ముందు క్యూ కడతారని చెప్పాడు. ఈ క్రమంలో ఇప్పుడు అధికారులు సోదాలు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూవీ విడుదలకు 2 రోజుల ముందు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారిపోయింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్ష పయనం కొనసాగుతుంది. ఆయనతో కలిసి మరో 3 ఆస్ట్రోనట్స్ ను తీసుకుని యాక్సియం 4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లో మధ్యాహ్నం 12 గంటలకు ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా స్పేస్లోకి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లింది. మే 29న జరగాల్సిన ప్రయోగం ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడింది. కాగా ఈ ప్రయోగానికి ముందుకు కొన్ని టెక్నికల్ సమస్యలు రాగా వాటిని నాసా టీం పరిష్కరించింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ చేపట్టగా ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ ఫెగ్గే విట్సన్, స్పెషలిస్టులు టిబర్ కపు, స్లోవక్స్ ఉజాన్స్కీ, విస్కేయన్సీ రోదసిలోకి వెళ్లారు. ఈ మిషన్లో శుభాంశు శుక్ల పైలట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ISS కు చేరుకుంటారు. దీనికి 28 గంటల సమయం పడుతుంది. మొత్తం 14 రోజులు వీరు అక్కడ ఉండనున్నారు. ఇక నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు. ఈ ప్రయోగంతో 41 ఏళ్ల తర్వాత మన వ్యోమగామి ఒకరు రోదసిలో అడుగుపెట్టనున్నారు. గతంలో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత అంతరిక్ష ప్రయాణం చేసిన వ్యక్తి శుభాంశు శుక్లానే కావడంతో అందరూ ప్రశంసిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లా పరిధిలోని పర్సేఘడ్లో పోలీసులు 4 మావోయిస్టులను అరెస్టు చేశారు. అరెస్టైన వారు సంజయ్ కుర్రాం, సంతోష్ కుమార్, సురేష్, మనోజ్లుగా పోలీసులు గుర్తించారు. వీరిపై గతంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసు వాహనాలను లక్ష్యంగా చేసుకుని IED బాంబులతో దాడులు చేసిన ఆరోపణలు ఉన్నాయి.
పర్సేగఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై రహస్య సమాచారం అందుకున్న పోలీసులు ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లు అరెస్టులు చేపట్టారు. ఈ ఆపరేషన్లో 10 కిలోల ఈడీ బాంబు, డినోటర్లు, ఇతర మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇక అరెస్టైన మావోయిస్టులు బస్తర్ ప్రాంతంలో జరిగిన అనేక దాడుల్లో పాల్గొన్నారని, సుర్గుజా, బలరాంపూర్ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని సుర్గుజా ఎస్పీ విజయ్ అగర్వాల్ తెలిపారు. రైటికా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత శశి థరూర్ ప్రశంసించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. తమకు దేశమే ప్రథమం, కానీ కొందరు వ్యక్తులకు మోదీయే ప్రథమం అంటూ శశి థరూర్ని ఉద్దేశించి మాట్లాడారు. శశి థరూర్ ఇంగ్లీష్ చాలా ధారాళంగా మాట్లాడతారు. తనకు ఇంగ్లీష్ అంత బాగా రాదన్నారు. ఆయన భాష చాలా బాగుంటుంది, అందుకే ఆయన్ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించాం అని అన్నారు. ఇక దేశం ముందు పార్టీ తర్వాత అన్నాం, కానీ కొందరు వ్యక్తులు మోదీ ముందు దేశం తర్వాత అని భావిస్తున్నారు. తామేం చేయగలం అని ఆయన చెప్పుకొచ్చారు. मेरे को पढ़ने पढ़ा नहीं आता, उनकी लैंग्वेज बहुत अच्छी है, उसीलिए तो हम पार्टी में उनको वर्किंग कमेटी मेंबर बनाया है. तो लेकिन मैं ये कहना चाहता हूँ कि पूरे लोग, अपोजिशन के पूरे लोग मिलके हमने कहा कि देश के आर्मी के साथ हैं, जो हमारा आर्मी लड़ रहा है उसके साथ हैं. तो इसीलिए पहला आवाज मैंने उठाया गुलबर्गे के पत्रकार परिषद में. हम बोले कि देश बड़ा है सबसे, देश के लिए हम सभी लोग मिलके काम करेंगे, पार्टी बात, देश फर्स्ट हमने कहा. वो अब चंद लोग ऐसा कहते हैं मोदी फर्स्ट देश बात, तो अब हम क्या करें. జూలై 3 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు మల్టీలేయర్ భద్రత కల్పించనున్నట్లు కశ్మీర్ పోలీస్ చీఫ్ బద్దీ తెలిపారు. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రకు జమ్మూ కశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు అన్ని ఏర్పాట్లు చేశాయన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి యాత్రను సురక్షితంగా, సజావుగా చేయడానికి బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని కశ్మీర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ చెప్పారు. నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి పాల్గాం వరకు ఉండే ప్రాంతాన్ని కశ్మీర్ పోలీసులు చీఫ్ బద్దీ సందర్శించి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. 38 రోజుల తీర్థయాత్రకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను జోనల్తో సహా వివిధ స్థాయిలుగా విభజించామని, యాత్రకు ముందు భద్రతా కసరత్తులు జరిగాయని ఐజీపీ తెలిపారు. ఏదైనా అత్యవసర సమయంలో అప్రమత్తత, సంసిద్ధతను మెరుగుపరచడం లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాత్ర మార్గాల్లోని శిబిరాలు, రోడ్లు, అంతర్గత విభాగాలు వంటి ప్రతి ప్రదేశంలో క్షుణ్ణంగా పరిశీలన చేపట్టినట్లు పోలీసు చీఫ్ బిద్దీ వెల్లడించారు. సోషల్ మీడియా ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్స్ జారీ చేసింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్ల సోషల్ మీడియా అకౌంట్ల లాగిన్ డేటా హ్యాక్ అయినట్లు రిపోర్టు బయటపెట్టింది. కాగా దీనిపై భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ క్రమంలో దేశ ప్రజలకు ఇండియన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఓ కీలక సూచన జారీ చేసింది. నెటిజన్స్ డేటా చోరీ అయ్యే అవకాశం ఉందని, వెంటనే యూజర్లు తమ భద్రత కోసం అకౌంట్ల పాస్వర్డ్స్ మార్చుకోవాలని తెలిపింది. అలాగే సిస్టంలను లేటెస్ట్ వెర్షన్లకు అప్గ్రేడ్ చేసుకోవాలని కూడా సూచించింది. హిమాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇక లోతట్టు ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు సమీపంలో ఉన్న రహదారులను ధ్వంసం చేశాయి. నది ఒడిన ఉన్న గృహాలు వరద ఉధృతికి కొట్టుకుని పోతున్నాయి. రోడ్డు దెబ్బతినటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహ వేగంతో పాటు నదిలో నీటి మట్టం అంతకంతకు పెరగటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక యంత్రాంగం వెల్లడించింది.
మెక్సికోకు 3000 కార్లతో వెళ్తున్న ఓ రవాణా నౌక ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. నౌకలు అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని షిప్ కెప్టెన్ తెలిపారు. ఈ నౌకలో మొత్తం 3000 కార్లు ఉన్నట్లు, అందులో 800 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్లు చెప్పారు. అలస్కాలోని అలూటియన్ దీవుల వద్ద ఈ నౌక మునిగిపోయిందని లండన్కు చెందిన ఓడ నిర్వహణ సంస్థ జోడియాక్ మారిటైమ్ వెల్లడించారు. ఈ ప్రమాదం తర్వాత వాతావరణానికి గణనీయమైన హానికరం కలిగించే స్థాయిలో కాలుష్యం వెలువడలేదని యుఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి తెలిపారు. కాలుష్య నియంత్రణ పరికరాలు కలిగిన 2 సాల్వేజ్ టగ్లను ప్రమాద ప్రాంతంలో మోహరించామన్నారు. ప్రమాద సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉన్నట్లు వివరించారు. వారంతా లైఫ్ బోట్ ద్వారా సురక్షితంగా బయటపడినట్లు, సమీపంలో ఉన్న మర్చెంట్ మెరైన్ అనే మరో నౌక సాయంతో రక్షించినట్లు వారు తెలిపారు. ప్రమాద సమయంలో నౌక వెనక భాగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉండటంతో పెద్ద మొత్తంలో పొగలు కనిపించాయని కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాల వైపు కొనసాగుతుంది. ఈ ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ వర్షాలు కురుస్తాయంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఏపీలో కూడా రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, యానాంలలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇరాన్ తన యురేనియం శుద్ధి కార్యక్రమాలను తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. టెహ్రాన్ మరోసారి అణ్వాయుధ కార్యక్రమాల దిశగా అడుగులు వేస్తే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. దాడులు చేయడానికి కూడా వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ ముఠాల ఆర్థిక వనరులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసిన ప్రస్తుత తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 2వ రోజు కూడా మంచి లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అదే సమయంలో ముడి చమురు ధరలు కూడా కిందకు రావడం మన మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఈ సానుకూల పరిణామాలతో మదుపర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 700 పాయింట్ల లాభంతో 82,755 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 25,244 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల బాట పట్టగా, ముఖ్యంగా ఐటీ, మీడియా రంగాల షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. వీటితో పాటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా సుమారు 1.5% మేర పెరిగాయి.